అందరికి నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో ఇక వాన్రి, ఇలా చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లు ఉన్నాయి మీకు చెప్పేటి. ఇక జల్దిన ముచ్చట్లు షురు చేసుకోవాలి మనం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు, పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అన్నా, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ఇప్పటికి కూడా చాలా మంది ఓటుకు నోట్ల మూటలు మోసిన దొంగ అని అంటుంటారట కదా. నల్లా సారువారి ఘనకార్యము ఇంకోటి బయటపడ్డది కాదు. ఈడీఓలు సారువారి మీద ఛార్జ్ షీట్ కూడా పెట్టిర్రు. సారట ఏదో కంపెనీ కోసము చందాలు వసూలు చేసి ఢిల్లీకి మోసుకుపోయిండని అంటాన్రు. మరి ఈ కేసు కథ ఏంది, కార్ఖాన ఏంది, అందులో మన రేవంత్ సారు వారి చెయ్యి ఎంత దూరం పోయింది అవన్నీ నడుచుకొని వద్దాం రాను రో మల్కా. రేవంత్ సారు మీ మీదనే సారు చెప్పేది, జర ఈనుండ్రి. అయ్యిందా మన రేవంత్ సారు వారి పర్ఫార్మెన్సు? దేశమంతా మల్లో మల్క మారు మోగుతున్నది కదా. ఈడీఓళ్ళు సారువారి ఘనకార్యాన్ని వాళ్ళ ఛార్జ్ షీట్లో పెట్టిరోళ్ళ. ఇక ఇన్నొద్దులు ఈడీ కేసులు గీసులు అంటే సోనియమ్మ రాహుల్ బాబు పేర్లే బయటికి ఇనబడేటి కదా. ఇక ఇప్పుడు మన రేవంతాలు సారు పేరును కర్ణాటక చిన్న ముఖ్యమంత్రి శివకుమార్ సారు పేర్లు కూడా మారుమోగుతున్నాయి. ఇక వీళ్ళందరట నేషనల్ హెరాల్డ్ కేసుల చేతులు కలిపిన శుభవేళ అన్నట్టే వేసిరట. యంగ్ ఇండియన్ కంపెనీకి కోట్ల రూపాయలు రాజకీయం లీడర్లతోని చందాలిప్పించిరని ఈడీ చెప్తాంది. అది కూడా ఎప్పుడాట 2019 నుంచి 2022 నడమ ఆ కంపెనీకి చందాలిప్పించే జిమ్మెదారి తీసుకున్నాడు. జిమ్మెదారిని పూర్తి కూడా చేసిండట. మరి ఈ చందాలు కూడా ఉత్తపచ్చికి ఇప్పియలేదు. నాకు చందాలు ఇచ్చేటోళ్లకు పదవులు ఇస్తా, టికెట్లు ఇస్తా, ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని ఆశ ఉట్టించిండట నుల్లా. ఇక ఇంకా కొందరు రాజకీయం లీడర్లేమో బెదరగొట్టిండట. సారువారు మీరు గనుక అగరిసే పైసలు ఇయ్యకుంటే మీ దందాల సంగతి బయట పెడతా, కక్కుర్తి పడితే మీరే ఆగమాగమైతారు అని డాగూడ పెట్టిండని అంటాన్రు. అనుడేంది ఈడీ ఛార్జ్ షీట్లా గిట్లనే రాసుకొచ్చిర్రు. మరి ఇక ఈ కేసుల A1 ముద్దాయేమో సోనియమ్మ, నెంబర్ 2 ముద్దాయి రాహుల్ బాబు. ఇక వీళ్ళ తర్వాత రేవంత్ సార్తోని కలిపి 5 దగ్గర 2000 కోట్ల ఆస్తుల మీద కుట్ర నడిచిందట నుల్లో. ఇక ఛార్జ్ షీట్ల పేరొచ్చింది కదా, మరి సీఎం సారు ఏదో ఒకటి చెప్పాలనా అద్దా? అది మాత్రం దిత్తలేడు. మళ్ళా బీఆర్ఎస్ పాటనే వాడతాండు మీటింగులల్లా. అన్నట్టు ఆలోచిస్తుంటే ఇప్పుడు మతికొస్తున్నది నాకు. రేవంత్ సారు అప్పుడప్పుడు యంగ్ ఇండియా నా బ్రాండు అని చెప్పుకునేది. యంగ్ ఇండియా అంటే ఏదో జనాలను మురిపించేందుకు ఏదో పంచ్ డైలాగు ఓడుతున్నాడు అని అనుకున్నా. కానీ యంగ్ ఇండియా వెనుక ఇంత పెద్ద దందా ఉన్నదని అస్సలు అనుకోలేదల్లా. 2019 నుంచి వసూళ్ల దందా నడుస్తాందంటే ఇక చెప్పుండ్రి కథ. అందుకే కావచ్చు ఇట్లా చందాలు వసూలు చేసి ఢిల్లీకి పంపినందుకే షెయ్యి పార్టీలా గంతమంది సీనియర్ లీడర్లున్నా రేవంత్ సార్నే పీసీసీ ప్రెసిడెంట్ చేసిర్రు. పార్టీలకు నిన్నమన్నచ్చిన రేవంత్ సార్నే ముఖ్యమంత్రిని చేసింది ఈ షెయ్యి పార్టీ. గట్లెట్లుంటదబ్బా అని చాలా మంది నెత్తి పట్టుకున్నారు. కానీ ఆ పదవుల వెనుక యంగ్ ఇండియా చందాల దందా ఉన్నదన్నట్టు. ఇగో గిట్లనే అనుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి కాకముందే రేవంత్ అన్న 100 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు వంచి కార్యం పెట్టుకున్నాడని మల్లో మల్క రుజువైందని మన రామన్న చెప్తున్నాడు. అయితే ఇంకో దిక్కు ఈ ఈడీ ఛార్జ్ షీట్ మీద అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ ఛార్జ్ షీట్ ఇట్లనే ఉంటుందా, దీంతో దర్యాప్తు చేస్తారా, లేకుంటే నడిమిట్లనే ఈ బీజేపీలు చేయబట్టి రేవంత్ అన్న పేరును అండ్లకేలి ఎగ్గొడతారా? ఇగో గిట్లనే అనుమానపడుతున్నారు. ఎంతైనా బడేబాయి చోటాబాయి అనుబంధాల అనురాగాలు కదా. ఎంతైనా బడేబాయి చోటేబాయి అనుబంధాలు అనురాగాలు కదా. మన రేవంత్ అన్నదున్ను మోదీ సార్ది. అందుకే ఈ ఛార్జ్ షీట్లా ఇప్పుడు పేరు పెట్టిన అటెన్క దర్యాప్తు చక్కగా చెయ్యరు కావచ్చు. రేవంత్ సారు శుద్ధపూస అని చెప్తారు కావచ్చు. అటు ఇటు చేసి రేవంత్ సారు శుద్ధపూస అని చెప్తారు కావచ్చు అటు ఇటు చేసి అని అనుమానం కూడా పడుతున్నారు. మొత్తానికి రేవంత్ సార్ మీద ఈడీ ఛార్జ్ షీటు బయట పడుతూనే అసలు షెయ్యి పార్టీ అంటేనే అవినీతి పార్టీ, కమిషన్ల ప్రభుత్వం అని మల్లో మల్కా రుజువైందని అంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఇది గొడ్డుకో దెబ్బ కొట్టినట్టే. ఇది మీరు విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పని కోడై కూసినట్టుగా అటు మీడియా వర్గాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీ సొంత పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నా మీరు సప్పుడు చేయలే. ఇవాళ కర్రు కాల్చి వాళ్ళ ఈడీ వాత పెట్టింది. డబ్బులు మీరు యంగ్ ఇండియాకు ఇవ్వడంలో ఇప్పించడంలో
పాత్ర పోషించిండ్రు అని చెప్పని, కోట్ల కొద్ది రూపాయలు మీరు విచ్చలవిడిగా పంచిండ్రు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎందుకు ఇంకా కుర్చీని పట్టుకొని వేలాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇంతమంది పెద్దల పేర్లు నేను చదివిన, వీళ్ళందరికీ లేని ప్రత్యేకమైన కొమ్ములు రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సీత కష్టాలు సీతయి, పీత కష్టాలు పీతయి, తాగుబోతుల కష్టాలు తాగుబోతులై, అంతేనా కాదనోళ్ళ? అసలు మనసుంటోళ్లకు కష్టం వస్తే చెప్పుకుంటాం, మరి తాగుబోతులకు కష్టం వస్తే ఏం చేస్తారోళ్ళా? అసలే వాళ్ళు ట్యాక్స్ పేయర్లు అయిపోయినరు, ప్రభుత్వాన్ని నడిపే మహానుభావులు లెక్క మారిపోయినరు. మన సర్కారు గల్లపెట్టే గల్ గల్ అనాలంటే మందుబాబులే సాయంగా ఉంటాన్రంట, 1కి 2 సీసాలు ఎక్కువ దాక్కుంటా. మరి అసాంటి మహానుభావులకు కనీస సౌకర్యాలు లేవని ఒక మందుబాబు ఉద్యమం ప్రకటించిండోల్లో నడి రోడ్డు మీద నిరసన కార్యం ముంగటేసుకున్నాడు. ఇంతకు అదేందో మల్క చూసే చూద్దాం రాండ్రి. ఇతగాడే ఆ ఉద్యమ నాయకుడు, పోరాట యోధుడు, మందుబాబుల పాలిట ఆపద్బాంధవుడు. తాను ఓంబత్తిల గరిగిపోయి కడమ మందుబాబుల కడుపు నింపే పని పెట్టుకున్న మందుబావుడు. అయితే ఈయన మన తెలంగాణ మందుబాబు కాదు, ఆంధ్ర మందుబాబు. అయితే బ్రాండీ షాపుల కాడనంట సిట్టింగ్ రూములు లేవట, పురుసత్తుగా తాగుడు ఉండలేదట, ఏదో ఆగమాగంలా తాగుతుంటే మత్తెక్కుతలేదట. బ్రాండీ షాప్ వాళ్ళను ఎంత అడిగినా వాళ్ళు మాత్రం సిట్టింగ్ రూములు పెడతలేరట. అందుకే ఇగో ఇట్లా నడి రోడ్డు మీద నిరసన కార్యం ముంగటేసుకున్నాడోళ్ళ. నడి రోడ్డు మీద మందు తాక్కుంటా ఇగో ఇట్లా ఆందోళన బాట పట్టిర్రు. నాకు మందు తాగేందుకు జాగలేదు కాబట్టి రోడ్డు మీదనే రామాయణం పెట్టిన, సిట్టింగ్ రూములు పెట్టేదాకా ఈయన్నే సిట్టింగ్ పెడతా అని అంటాండు. ఇక కోటర్ కొట్టినట్టున్నది, ఇక ఫుల్ బాటలు తెచ్చుకుంటా ఆగు అని పోయిండు. చూసినవా మందుబాబులు ఎంత ఉద్యమకారులు అయిపోతాన్రో? అసలు మందు రేట్లు పెంచినా సప్పుడు చేయలేదు, బయట కూరగాయల రేట్లు పెరిగినా వాళ్ళు ఊకున్నారు. కానీ బ్రాండీ షాపుల సిట్టింగ్ రూములు లేనందుకు మాత్రం ఇగో ఇట్లా రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసిర్రు. అవసరమైతే చంద్రబాబు సారు కూడా రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తాండినా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇగోన్ రోజులో ఇప్పుడు మన ముచ్చట్లల్లా ఒక చిన్న బ్రేక్ వేసుకుందాం. బ్రేక్ తీసుకోరు. చెప్పినా కదా చిన్న బ్రేకే అని. చలో నడువురిగా వెల్కమ్ బ్యాక్. మళ్ళీ షూరు చేసుకుందాం పాండ్రి ముచ్చట్లు. అయితే ఇప్పుడు ఏంటిదంటే ఆగుండ్రి ఒక నిమిషం ఆగుండ్రి. ఏదో బుస్ బుస్ అని సప్పుడు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది ఒక కెమెరామెన్ అన్న, నీకు కూడా గట్లనే అనిపిస్తున్నదా? కొంపదీసి పాముకి ఇట్లా వచ్చిందా? ఏంది నిజం కాదా? అదే అంటా అన్న. ఇగో ఏం లేదోల్లా, ఈ నడమ పాములు పుట్టలల్లా ఉంటలే వల్ల వాటికి కూడా పుట్టలో ఉంటాలంటే చీదర కుడుతున్నదట. అందుకే ఏడేడు ఉంటున్నాయో ఎరికే నానమ్మా. అగో చూడుండ్రి మీరే ఏడు ఉంటున్నాయో. మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో ఉన్నమొల్ల. ఈడ జనతా గ్యారేజ్ అనే బండి మెకానిక్ షాప్ ఉన్నది. పేరుకు తగ్గట్టే ఈడ అన్ని రిపేర్లు చేస్తాడట దుఃఖనం ఓనరు. రిపేర్లు అంటే బ్రేకులు గీకులు ఇంజన్లు గింజన్లు ఇగో ఈ పనులు చేస్తారు కదా. కానీ ఇగో ఈ అన్న బండిలా పాము వచ్చిందట. ఇక ఇంకేమున్నది, మెకానిక్ కాడికి పట్టుకొచ్చిండు. ఆ మెకానిక్ ఆయనే ఏమైంది అని అంటే పాము వచ్చింది అని చెప్పిండట. ఇక ఆ పాములు తీసుడు నాతోనే ఏడైతుంది, పయ్య తీయమంటది ఇత్తగాని అని అంటే, ఆవు అట్లెట్లుంటది, ఈడ అన్ని రిపేర్లు చేయవాడును అని బోర్డు పెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఈ పామును కూడా దిగి అని అన్నాడట. సరే పటు అని ఆ మెకానిక్ ముంగట పడ్డాడు. ఇక చూడు పాము కోసం బండిని ఏం చేసిండో, మొత్తం దాన్ని కుల్ల ఇప్పి పడేసిండు కదా. అసలు అది ఇప్పుడు బైకు లెక్క కనబడుతుందా అనొల్ల? బండినంతా ఇప్పి కుప్ప పెట్టినా పాము కనబడలే. అయితే ఆ పాము ఇంజన్ల జాక్కున్నది. ఇక ఇంజన్ పని అంటే మెకానిక్ చేయాలే కదా. ఇక ఆ పామును మెల్లగా మత్పరిచి ఇగో ఇట్లా బయటికి తీసిండు. మొత్తానికి జనతా గ్యారేజ్ అని దుకాణానికి పెట్టుకున్న పేరును నిజం చేసిండు. కాదల్లా అసలు ఈ పాములకు ఏం రోగం వచ్చింది కావచ్చు. ఏడ పడితే ఆడ పుట్టలు ఉండే చెట్లు ఉండే. మరి అటు ఓకనట ఈ బండ్లల్లో జాక్కుంటున్నాయి ఏందే. ఇంకా నయము బండాయిన చూసిండు కావచ్చు అని సరిపోయింది.
అగర్సే చూడకుంటే అట్లనే నడుపుకుంటూ పోతే ఎట్లుండు కథ? గాశారం మంచిగా లేక కాటు పెడితే ఎట్లా అన్నట్టు. ఎందుకన్నా మంచిదొల్లా జర బండిని చూసి సాల్ చేయుర్రి. ఈ నడుమ పాములకు పుట్టల కంటే ఈ బైకులే మంచిగా అనిపిస్తున్నాయట రెస్ట్ తీసుకునేందుకు. ఇగోన్ వల్ల వెనకట లైఫ్ బై సబ్బును 2 వక్కలు చేసి నెలంతా వాడేది. ఇక ఇప్పుడు ఎట్లున్నది కథ? సినీ తారలు మెచ్చే సబ్బు ఏ సబ్బు మీరు చెప్పకుండ్రి, నేను కూడా చెప్పా. పట్టు లాంటి చర్మం కోసం ఒక సబ్బు, సువాసన వెదజల్లే సబ్బు ఒక సబ్బు. ఇట్లా సబ్బుల గురించి మస్తులా అడుగుడే ఎత్తా అంటారు కదా పెద్ద పెద్ద యాక్టర్లే. ఇక ఈ సబ్బు మంచిది నేను కూడా వాడతా అని టీవీలలో చెప్తుంటారు. అయితే ఒక సబ్బోల్లా ఇప్పుడు ఒక హీరోయిన్కు నెత్తి నొప్పి పట్టుకొచ్చిందంట. కర్ణాటక సర్కారును ఎటమటం చేస్తాంది. అరే అవంటనోళ్ళా ఆ ముచ్చటేందో చూడురిగా మీరే. అయితే మైసూర్ శాండల్ సబ్బు కంపెనీని కర్ణాటక సర్కారోళ్ళే నడిపిస్తాండ్రు. అది అక్కడ సర్కార్ సబ్బు దగ్గర 100 ఏళ్ల సంది ఉంటుంది. ఇక ఈ కాలంలో ఏ వస్తువైనా జనాలు వాడాలంటే అడ్వర్టైజ్ చేయాలన్నాయే. అందుకే హీరోయిన్లు అయితే మస్తు గిరాకస్తదాయే. అందుకే ఈ మైసూర్ సబ్బును అడ్వర్టైజ్ చేసేందుకు హీరోయిన్ తమన్నను పెట్టుకున్నారు. 2 ఏళ్ల కాంట్రాక్ట్ అట. ఇక 2 ఏళ్ల కోసం 6,20,00,000 రూపాయలు మేడం గారికి ముట్ట చెప్తున్నారు అన్నట్టు కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు. అయితే ఈయన పెద్ద పంచాయతీ అవుతుంది. హాగో మన కర్ణాటకలా కన్నడ హీరోయిన్లు లేరా? కర్ణాటక సబ్బును అడ్వర్టైజ్ చేసేందుకు పంజాబం ఎందుకు, బొంబాయి వాళ్ళు ఎందుకు? మా కర్ణాటక హీరోయిన్లతోనే చేయించాలి అని అక్కడ వాళ్ళు డిమాండ్లు ఎత్తాన్లు. తమన్నాకు వార్నింగులు కూడా ఇస్తాన్లు. ఏ మా హీరోయిన్లు ఉన్నారు నువ్వో అని అనుకుంటా. సరే సబ్బేనాయే అడ్వర్టైజ్ ఎవరు ఎత్తేంది అని అనిపించచ్చు. అయితే కర్ణాటకలా కొన్నొద్దుల సంధి భాష మీద పంచాదులు నడుతున్నాయి కదా. కర్ణాటకలో ఉండేటోళ్ళు కన్నడమే మాట్లాడాలి, హిందీ గింది జాంతానే అని కీసులాటలు అవుతున్నాయి. ఇక అక్కడి సర్కారు కూడా కన్నడము అందరు నేర్చుకోవాలి, మాకు హిందీతోని ఏం పని అన్నట్టే చేసింది. అయితే అట్లా కన్నడ ఉద్యమం నడిచే టైంలో సర్కారే ముంగటబడి కర్ణాటక సబ్బును హిందీ హీరోయిన్ తోని చేయించుడేంది అని అక్కడోళ్ళు గట్ల గరమైతురు అన్నట్టు. తమన్నకు బయట మస్తు పేరున్నది, ఆమె కూడా మస్తు అగ్వకే ఎత్తా అని అంటాంది. అందుకే ఆమెను తీసుకుంటున్నాం, మనోళ్ళైతే ఎక్కువ తీసుకుంటారు కావచ్చు అని చెప్తాండ్రు సర్కారు వాళ్ళు. అగో వాళ్ళ కథ గట్లున్నది. ఇక ఈ పంచాదంతా చూస్తా అంటే అసలు తమన్నను పెట్టుకుంటే సబ్బుల గిరాకీ వెరుగుడేందో గాని ఉన్న గిరాకీ పోయేటట్టే కొడుతున్నది అని అంటున్నారు కన్నడ పోళ్ళు. ఇగోనరల్లా నేను ఇంతంత ఉడుకుడుకు షాయ్ తాగేసి వస్తా. రోజుకు 4-5 మాటల షాయ్ లేకుంటే కడపంత ఇట్లా పేల్చుకొచ్చినట్టు అవుతుంది నాకు. సరేనా? చలో ఇక బ్రేక్ తీసుకోరి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. అమ్మయ్య షా తాగిన తర్వాత జరంత పానం నిమ్మలమైంది. నావో లేవాలని ఉన్నారా వాళ్ళ మీ దాంట్లోకి ఇట్లా? సరే ఉంటే ఉండురి కానీ ఇక వెల్కమ్ బ్యాక్. కడమ ముచ్చట్లు బాకీ ఉన్నాయి కదా అవి చెప్పుకుందాం నడుగురి. నాకు మైసూరు పాక అంటే మస్తు ఇష్టం. వల్ల అసలు ఏమన్నా ఉంటుందా అని అలా పిండి అలా పాకమే ఉండదు. అయితే మైసూరు పాకు పేరు మారింది కాదు, మైసూరు శ్రీ అట. మైసూరు పాకు పేరు మారినాక కడమ పాకుల పేర్లు ఎందుకు మారొద్దు? అందుకే కరివేపాకేమో కరివేశ్రీ, తమలపాకేమో తమలశ్రీ, యాపాకేమో యాపశ్రీ. ఇగో ఇట్లనే మారుతాయి అయి ఉండాలి. చూస్తుంటే గట్లమే అనిపిస్తున్నది వల్ల నాకు. అసలే ఈ మైసూరు పాకు ముచ్చటేందో చూసి మీరు మైసూరు పాకునే పిలుస్తారా, లేదంటే మైసూరు భారత్ అంటారా, మైసూరు శ్రీ అంటారా? మీ ఇష్టం ఏదన్నా అనుకోరి, కానీ ఈ ముచ్చటైతే చూడుర్రి మీరు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత అసలు పాకిస్తాన్ అన్న పేరంటేనే మనోళ్లకు శీదర ఉడుతున్నది కదా. ఏడ పాకిస్తాను అని కనబడ్డా చాలా మందికి రక్తం మరిగినట్టు అవుతుంది. అయితే రాజస్థాన్లో ఒక స్వీట్ల షాప్ ఆయనే మైసూర్ పాకుల పాక్ అని ఉన్నదని దాని పేరునే మార్చి పడేసిండు. ఇక ఇదివర సంది మైసూరు పాకును మైసూరు శ్రీ అని విలువాలనంట. ఆయననే కొత్త పేరు పెట్టిండు, రాసి పెట్టిండు కూడా మైసూరు పాకు ముందు, సారీ మైసూరు శ్రీ ముందు. అగ చూడురి. మరి ఇప్పుడు చెప్పుండ్రల్లా మీకు మైసూర్ పాకు పేరు మంచిగా అనిపిస్తున్నదా, మైసూర్ శ్రీ అని మంచిగా అనిపిస్తున్నదా? లెక్కకైతే మైసూర్ పాకు కర్ణాటక స్పెషల్ స్వీట్ అట.
కన్నడంలో పాక్ అంటే తీపి అని అర్థం ఏదైనా పాక్ అని ఉన్నది కదా, దాన్ని తీసేసుడే కావాలి అని రాజస్థాన్లో స్వీట్ల దుఃఖనపైనే డిసైడ్ అయిపోయిండు. అందుకే పాక్ అయిపోయింది, శ్రీ వచ్చింది. సప్పుడు చేక మైసూర్ పాక్కు మైసూర్ శ్రీకి బదులు మైసూర్ భారత్ అని పెడితే ఇంకా మంచిగుండు కదా అని ఇంకా కొందరు కారడ్డమాడుతాండ్రు. మరి పాక్ అన్న పేరు తీసేసుడు అంటే ఇక ఇదివర సంధి కరివేపాక్ల కరివే భారత్ అనో లేకుంటే కరివే శ్రీ అనో అనాలే కావచ్చు. చెపాక్ స్టేడియంను చెశ్రీ అనాలనా ఎట్లా? యాపాకును యాశ్రీ అని పేరు పెడతాడై ఉండాలి. ఇగో గిట్లనే అంటున్నారు మరి. అవుగాని మీ దాంట్లో రీళ్ళు ఎంతమంది తీస్తారు వాళ్ళ? అయ్యో గదేనోళ్ళ ఇన్స్టాగ్రామ్లో పర్ఫార్మెన్స్లు. అసలు నన్ను అడిగితే ప్రతి ఇంట్లో ఒక్కలన్నా అసాంటి కళా పోషకులు ఉంటారు. రీళ్ళు తీసుకోవాలి, తప్పు లేదు, మంచిదే. మన టాలెంట్ లోకానికి ఎరకైతుంది. కానీ అందులోనే మునిగిపోతే ఏమవుతుంది? అసలుకే మోసం అవుతుంది. ఇగో ఇట్లనే అనుకున్నామా ఇన్నొద్దులు? అట్లా కూడా కాదోల్లా, రీల్స్ కోసం పొట్టు తన్నుకునుడు గుద్దుకునుడు కూడా అవుతున్నాయి లో. అగో ఈ ఇద్దరు అక్కలు చేసిన ఘనకార్యము చూడుండ్రి మీరే. ఈడ చూడుర్రి, ఇద్దరు అక్కలు కరాటే కుంఫు బాక్సింగ్ అని మిక్సింగ్ చేసి తన్నుకుంటాన్రు. అగో ఎంత ఆపినా ఆగుడే లేదు కదా. మన కాడ కాదుల్లా, గా ఉత్తరప్రదేశులనట. లెక్కకైతే ఈ ఇద్దరు అక్కలు జాన్ జిగ్రి దోస్తులే. వీళ్ళు ఇంకో ఇద్దరు దోస్తులతోని కలిసొచ్చిర్రు. ఇక వీళ్ళు షాపింగ్ మాల్ కాడ రీల్ చేద్దాం అనుకున్నారట. ఈడ చేద్దామే అని ఈమంటే కాదే అగో ఆడ చేద్దాము అని ఆమె. ఇగో ఇట్లా మెల్లగా గొడవశాలైంది. కథమొల్లా పొట్టు అనుకున్నారు. ఇక వీళ్ళ దోస్తులు ఆపినా ఆవుడే లేదు. ఆడోళ్ళు అనుకుంటుంటే కొందరికి దిల్కుష్ అవుతుంది కదా నొల్లా. ఇక ఆడనే ఉన్న జనాలు సినిమా చూసినట్టు చూసిర్రుల్లా. వీడియోలు తీసుకుంటా ఒక సంబరపడ్డరా. అసలు ఈ కొట్లాట మీద కూడా రీళ్లు తీసిర్రట అచ్చిపోయేటోళ్ళు. అవో గట్లున్నది జమానా. కాదు, రీళ్ల కోసము గిట్ల తన్నుకునుడు ఏందోల్లా నాకు తెలియకడుగుతా. ఇదేమన్నా కడుపుకొచ్చేదా కాళ్ళకొచ్చేదా? అసలు ఏషుడే ఎందుకు? సరే చేస్తిరి, తన్నుకునుడెందుకు? బయట ఇజ్జతి తీసి కుప్ప పెట్టుకునుడెందుకు? యావన మందికి తెలియజేయనది ఏమనగా, ఇప్పుడు మల్లీశ్వరి అనే ఈ జీవి మీ అందరి కోసం చిన్నపాటి చిటుకు పట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు తెచ్చింది. ఊకో మల్లీశ్వరి, ఆల్రెడీ మేము చూసినాం అవి మా ఫోన్లో అని అంటారా? అరే గట్ల అనకుర్రోల్లా, అవి మన ఇష్టాలే చెప్పుకుంటే ఎట్లుంటాయి? జబర్దస్తుగా ఉంటాయి. అందుకే పట్టుకొచ్చినా చూడురి. అయితే ఈడ జోరు వాన పడుతుంది కదా, మస్తు గాలి దుమారం. ఇగో ఈ గుడిసె చూడు ఎట్లా ఎగిరిపోయిందో. ఇంటి కప్పే కాదు, ఆ కప్పును పట్టుకున్న మనుషులు కూడా ఎగిరిపోయిండ్రు. మంచిగా చూడుర్రి. అయితే భోపాల్లనట మస్తు వాన పడుతుంది. ఈ ఇంట్లోళ్ళు గట్టిగా కడదామని పట్టుకున్నారు. అంతల్నే గాలి దుమారం ఇంట్లున్న వాళ్ళను ఆగో అట్లా లేపి అవతలకు పడేసింది. పాపం కదా, ఇంకా నయమోల్లా వాళ్ళకు పెద్ద ఆపతేం రాలేదు. ఇక ఇప్పుడు ఇంకో ఊరికి పోదాం. ఈడ ఏదో చిన్న కిరాణం దుకాణం ఉన్నది కదా, ఇటుకేలే ఒక ఆటో వస్తున్నది. లోడు బాగానే ఉన్నట్టున్నది. కిరాణం దుకాణం ముంగట కొందరు నిలబడున్నారు. ఈ ఆటో పోకట చూడురి. అయ్యయ్యయ్యో బోల్తా పడ్డది కదా, పడితే పడని. అయ్యయ్యయ్యో బోల్తా పడ్డది కదా, పడితే పడని. అసలు చక్కెర తీసుకునేది ఎందుకు వచ్చిన ఆ కస్టమర్ల మీద పడ్డది కదా. పాపం దుకాణం ముందు నిల్చున్నందుకు ఏదో సూటి పెట్టినట్టే వాళ్ళ మీద బోల్తా పడ్డది ఈ ఆటో. వాళ్ళు వీళ్ళొచ్చి ఆటోనైతే మీదికి లేపిర్రు కానీ దాని కింద వడ్డోళ్లకు దెబ్బలు బాగానే తాకినాయట. చూసినావా గాశారం ఎట్లున్నదో? అసలు వాళ్ళకి ఏం సంబంధం లేకున్నా ఉత్తగా నిల్చున్నందుకు కూడా ఆపతి ఎత్తుక్కుంటూ వచ్చింది. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇగోనరోల్లా ఇవన్నట్టు ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తా కదా, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా, బాయ్ బాయ్.